ఈరోజు వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘము నన్ను ప్రేమించి వాక్యము ఈరోజు చెప్పడానికి వారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి సంఘ నాయకులకి వందనాలు. అదేవిధంగా చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన నడిపింపును బట్టి వందనములు తెలియజేస్తూ వాక్య ధ్యానంలో కూడా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉంటున్నాను. వాక్యం బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని, వినబడుతున్న మాటలన్నీ కూడా నూరంతలుగా మీరు ఫలింపచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇంతవరకు చక్కగా మన బల్లిపల్లి గురించి చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం కదా. అన్ని విషయాలు ఆంటీ మిస్ కాకుండా చెప్పారు, ఒక్కటి కూడా మిస్ కాకుండా చెప్పారు. అయితే వాక్యం మేము బోధిస్తున్నప్పుడు ఆంటీ ఏం చేస్తుందో తెలుసా? కూర్చొని ప్రార్థన చేస్తుంది. కూర్చొని ప్రార్థన అయిపోయేంత వరకు కూడా, వాక్యం అయిపోయేంత వరకు కూడా తను ప్రార్థన చేస్తుంది. ఎంత ఆసక్తి! అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షింపబడాలి అన్నటువంటి ఆశతో కుటుంబము సంఘము అంతా కలిసి దేవుడి పని జరిగించింది. గత సంవత్సరము కంటే కూడా ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా దేవుడి పని జరిగింది, దేవుని వాక్యం విత్తబడింది. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘము కొరకు జరిగిన పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. రైట్, ఈరోజు మరి ఒక ప్రత్యేక దినము అని మనందరికీ కూడా తెలుసు కదా. 76వ గణతంత్ర దినోత్సవం. మరి 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ యొక్క రిపబ్లిక్ డే, మన యొక్క భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన దినము గనక ఈరోజు భారతదేశం అంతా కూడా ఎంతో సంతోషిస్తూ గర్వంగా 3 రంగుల జెండాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా రెపరెపలాడుతూ ఉంటుంది. అవునా? ఏంటి ఇంతకు భారత రాజ్యాంగంలో ఉన్నది? భారత రాజ్యాంగం అనగా ఒక చట్టం. ఇప్పుడు రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత మనము ఒక రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వము రాసుకోవడం జరిగింది. అనేక మంది అందులో పాల్గొన్నారు. ఎక్కువ శాతం పేరు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే వచ్చింది. రైట్. అయితే ఈ భారత రాజ్యాంగము ఎందుకు రాశారు అని మనం ఆలోచన చేస్తే, ఇంకా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పెట్టుకున్నారంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక దేశం వచ్చి మనల్ని బానిసలుగా తీసుకొని పోకుండా ముందు మనం ఏం చేయాలి అంటే, మొత్తం బార్డర్లంతా కూడా బిఎస్ఎఫ్ ఏమంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ అని ఆ సెక్యూరిటీ ఫోర్స్ను మనం పెట్టుకోవడం జరిగింది. బార్డర్లలో ఎవరు కూడా, వేరే శత్రువులందరూ కూడా రాకుండా. ఓకే, బాగుంది. ఒకవేళ సముద్రం గుండా వస్తే దానికి న్యావీని పెట్టుకున్నాం. సముద్రం గుండా ఒకవేళ వచ్చి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి న్యావీని కాదు. ఒకవేళ ఆకాశం నుంచి దిగారనుకోండి, దానికి వైమానిక దళాన్ని మనం పెట్టుకున్నాం. ఎటు చూసినా కానీ ఎవరు కూడా మళ్ళీ శత్రువులు దాడి చేయకుండా వీటన్నిటిని కూడా మన భారత ప్రభుత్వము పెట్టుకుంది. సరే, బయట నుంచి వద్దు, లోపల సంగతి. లోపలే శత్రువులుగా మారితే అందుకే రక్షక భటుల్ని పెట్టారు. ఒకప్పుడు 1 టౌన్ ఉండేది, ఇప్పుడు 2 టౌన్ 3 టౌన్ కూడా వచ్చేసాయి. అంటే ఈ చట్టాలలో కూడా బడాబాబులకు చుట్టాలుగా మారిపోయినాయి. రైట్, చట్టాలన్నీ కూడా బడాబాబులకు చుట్టాలుగా మారిపోయినాయి. ఎందుకు ఇదంతా చట్టాలు ఇవన్నీ చేశారని మనం ఆలోచిస్తే, భారతదేశము సస్యశ్యామలంగా ఉండాలి, శాంతిని నెలకొల్పాలి, ఈ భారతదేశంలో అల్లర్లు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ చట్టాలన్నీ కూడా చేశారు. బాగుంది. కానీ ఆ చట్టాలు, ఇందాక ఆరాధనలో చిట్టిబాబు చెప్పిన ప్రకారంగా ఆ చట్టాల ప్రకారంగా ఉన్నారు అంటే ఎవరు కూడా చట్టాల ప్రకారంగా లేకుండానే జీవిస్తున్నారు. ఇదే మైండ్ సెట్తో దేవుడు కూడా మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టము కిందనే మీరు బ్రతకాలి,
అని చెప్పి మోషే గారి నాయకత్వంలో 6 లక్షల కాల్బలాన్ని దేవుడు నడిపించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చి ఈ చట్టము కిందనే మీరు బ్రతకాలి అన్నాడు. ఒక వచనాన్ని సందర్భంలో చూద్దాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన, దయచేసి 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 81వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. దేవుడు ఒక చట్టాన్ని ఇస్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఈ చట్టం కింద మీరు బ్రతికారంటే నా చల్లని చూపు మీ మీద ఉంటుంది, మీ దేశం మీద ఉంటుంది, మీ పిల్లల మీద ఉంటుంది అని చెప్పి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఒక చట్టాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ చట్టంలో దేవుడు మొదటిగా చెప్పినటువంటి మాట, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఖచ్చితంగా ఆ చట్టంలో ఆయన రాయించాడు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండడానికి వీలు లేదు అన్నాడు. అలా ఇంకా ఎన్నో మనకు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చాడు. అయితే అవి ఇస్తూ మోషే ద్వారా కూడా ఆయన ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత కూడా ఎన్నో ఆ యొక్క చట్టాలు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా దేవుని యొక్క చల్లని చూపు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, లేవియాకాండము 26వ అధ్యాయం. లేవియాకాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు దయచేసి చదవండి. లేవియాకాండం 26వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. వర్షాకాలంలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంట నిలుచును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకొన్నప్పుడును ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అన్నాడు. ఎంత మంచిగా దేవుడు చెప్తున్నాడు చూడండి. మీరు నా చట్టం ప్రకారంగా మీరు జీవించినట్లయితే ఇదిగో నా చల్లని చూపు మీ మీద ఉంటుంది, ఈ ఆశీర్వాదాలన్నీ మీవే అన్నాడు. ఒకవేళ దేవుడి చట్టము మీరారనుకోండి, దేవుడి చట్టాన్ని మీరితే కూడా, నీతిగల న్యాయాధిపతి కదా, చట్టం మీరితే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. మీరు చక్కగా జీవించారంటే, నేను చెప్పినట్టు జీవించారంటే ఇదిగో ఈ ఆశీర్వాదాలన్నీ మీ సొంతం అన్నాడు. 14వ వచనాన్ని చదవండి. 14వ వచనాన్ని, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, మీ ప్రాణమును ఆయాసపరచునట్టు, త్వాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినేదరు. 21వ వచనం కూడా అక్కడ, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించేదను. ఈ చట్టం చూడండి ఎలా ఉందో. మీరు చక్కగా జీవించారంటే ఇదిగో చల్లని వర్షాన్ని కురిపిస్తాను, మీ పంటలు బాగా పండుతాయి అన్నాడు. లేదు, నా ఆజ్ఞలను మీరు మీరినట్లయితే, నా కట్టడలను మీరు మీరినట్లయితే నేనేం చేస్తానో తెలుసా, నేను చేయనది ఏమన్నదో తెలుసా అని చెప్పి క్షయరోగములను, త్వాపజ్వరములను, మీ పాపాన్ని బట్టి మిమ్మల్ని బాధిస్తాను అంటున్నాడు. ఇప్పుడు భారతదేశంలో రాసుకున్నటువంటి చట్టాలలో కూడా ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ అమలు కావట్లేదు చూడండి. కానీ ఈ చట్టంలో మాత్రం అన్నీ అమలు అవుతాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యకుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తానన్నాడో చేస్తాడు, చేశాడు కూడా. చరిత్రలో ఎంతోమంది భక్తుల జీవితాల్లో కూడా దేవుడు చేశాడు.
వారు తప్పుదారి నడిచినప్పుడు వారి కుటుంబంలో, వారి దేశములో క్షేమము, క్షయరోగం ఇవన్నీ కూడా దేవుడు తీసుకొని వచ్చాడు. అవన్నీ మనందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి? దేవుని చట్టములో ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారంగా జీవించాలి. లేదు పాపం చేశారనుకోండి, ప్రకృతినే ఆయుధంగా నేను చేసుకుంటానన్నాడు. ప్రకృతినే ఆయుధంగా చేసుకుంటున్నాడు. ఒక వచనాన్ని చూద్దాం, చూడండి. నిర్గమకాండం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, దయచేసి 25వ వచనాన్ని చదవండి. 25వ వచనం, 5వ అధ్యాయం 25వ వచనం. మీకు మేలు కలుగకుండుటకు మీకు పాపములే కారణము. సరిపోతుంది. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. కుటుంబములో, దేశములో మేలు జరగట్లేదంటే కారణం ఏంది చెబుతున్నాడు? మీ దోషములు వాటి క్రమమును తప్పించను. అంటే ఋతువుల యొక్క క్రమాలు కూడా తప్పి పంటలు రాకుండా వారికి, దేశాలకు, కుటుంబాలకు నష్టం అనేది జరుగుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రైట్. దేవుడు చట్టము అనేది ఇచ్చాడు. ఆ చట్టం కిందనే మనుషులు బ్రతకాలి అని చెప్పాడు. అయితే నిజంగా వారు ఆ చట్టం కిందనే బ్రతికారు అంటే బ్రతకలేదు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక తరం పుట్టిందంట. యెహోవానైనను, యెహోవా వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది అన్నాడు. అదేంటి? దేవుడు చేసిన కార్యాలు నెక్స్ట్ జనరేషన్కు తెలియకుండానే పోయిందా అంటే తెలియకుండానే పోయింది. ఎందుకంటే వారు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని యందు భయభక్తులు బ్రతకకుండా వారి జీవితాలలో దేవుణ్ణి మరిచిపోయారు. నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ పిల్లలకు కూడా తెలియకుండానే పోయింది. అసలు యెహోవా ఎవరో, ఆయన వారి కొరకు ఏం చేశాడో ఏం కూడా తెలియకుండానే వారు జీవించారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆయన చట్టం కింద బ్రతకని వారికి దేవుడు ఏం చేశాడో ఒక్కసారి అదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదవండి. 15వ వచనం, 10-15 చదవండి. 10వ వచనము, 15వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనక వారి మిక్కిలి ఇబ్బంది. దేవుడి చట్టం కింద బ్రతకకుంటే ఏం జరుగుతుందో చూడండి. మిక్కిలి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇదే మైండ్ సెట్తో మనము 2 రాజులను చూపిస్తాను మీకు. దేవుడు చేసినటువంటి మేలు కార్యాలను బట్టి వారు దేవుని యందు భయభక్తులు కలగకుండా, దేవునికి కృతజ్ఞత జీవితాన్ని జీవించకుండా వారు జీవించిన జీవితాన్ని బట్టి 2 వ్యక్తులని, 2 రాజులను మీకు చూపిస్తాను. అందులో యోవాషు అన్నటువంటి రాజు ఉన్నాడు. ఈ యోవాషు అన్నటువంటి రాజు ఏం చేశాడో, దేవుడి చట్టం కింద బ్రతికాడా లేదా? కొంతకాలము దేవుని చట్టం కింద బ్రతికాడు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా యోవాషు దేవుని చట్టం కిందనే బ్రతికాడు. కానీ సెకండ్ హాఫ్ చూస్తే తన జీవితం అంతా కూడా దేవుని చట్టానికి విరుద్ధంగా జీవించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. తర్వాత మరొక రాజు దావీదు గారు ఉన్నారు. దేవుడి చట్టం కింద ఆయన బ్రతికినప్పుడు దేవుడు ఆయనకి ఏ విధంగా మేలు చేశాడో వీరిద్దరిని చూసుకొని మనం ప్రసంగాన్ని ముగించుకుందాం. రైట్. యోవాషు ఎవరు? ఈ యోవాషు హతల్య తర్వాత రాజు అయినటువంటి, గద్దెనెక్కినటువంటి రాజు యోవాషు. ఎన్ని సంవత్సరాలకు ఆయన గద్దెనెక్కాడంటే 7 సంవత్సరాలకే గద్దెనెక్కాడు యోవాషు. యోవాషు కాలంలో అతన్ని గైడ్ చేయడానికి ఎవరున్నారంటే యెహోయాదు అన్నటువంటి యాజకుడు ఈయనకి గైడెన్స్ చేస్తాడు. ఎందుకంటే 7 సంవత్సరాలు గద్దెనెక్కిన ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు? ఎవరో బ్యాకప్ ఉంటేనే కదా. కాబట్టి ఆ రోజుల్లో యోవాషుకి యాజకుడైనటువంటి యెహోయాదు అన్నటువంటి యాజకుడు ఉన్నాడు. చక్కటి మార్గదర్శిగా అతన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన, నువ్వు రాజ్యం ఎక్కావు, ఈ రాజ్యములో నువ్వు ఎలా పరిపాలన చేయాల్సింది అని చక్కటి ఒక మార్గ నిర్దేశకుడుగా ఆయన ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో
కొన్ని వచనాలు మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. యోవాషు ఏలను ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 40 ఇయర్స్ ఈ యోవాషు పరిపాలన చేశాడు. బాగుంది. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అంటే యోవాషు బ్రతికినంత కాలము కూడా, యెహోయాదు బ్రతికినంత కాలము కూడా ఈ యోవాషు అన్నటువంటి రాజు యథార్థంగా చక్కగా పరిపాలన చేశాడు. బాగుంది. ఆయన బ్రతికినంత కాలం కూడా చక్కగా పరిపాలన చేశాడు. ఎలా పరిపాలన చేశాడో, ముందు ఆయన యొక్క ఆసక్తి ఎలా ఉంది దేవుని మందిరము పట్ల. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్న మాట మనం చదువుకుంటాం కదా, ప్రసంగి గ్రంథంలో మనం చదువుకుంటాం. ఈ కార్య ఆరంభములో చక్కగా తన యొక్క పని బాగా జరుగుతూ ఉంది. దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి. ఆ చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని అతల్య కుమారులు ఏం చేస్తారంటే మందిరాన్ని అంతా పాడు చేసేస్తారు, ఉపకరణాలన్నీ పాడు చేస్తారు, బయలుదేవతలకి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఉపయోగిస్తున్న క్రమములో ఈ యోవాషు ఏం చేశాడంటే, అతల్య చనిపోయింది, తర్వాత ఈయన రాజు అయ్యాడు కాబట్టి ముందు మందిరాన్ని నేను శుభ్రం చేయాలి, బాగు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి 4వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యమును పుట్టెను గనక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యం మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే వారేం చేశారు? వారు దానిని త్వరగా చేయకపోయినందున, వారు ఆజ్ఞ ఇస్తే వాళ్ళు తొందరగా ఆజ్ఞను చేయలేదంట. ఎందుకు చేయలేదో చూద్దాం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదును పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములు అన్నిటినీ బయలు దేవత పూజలకు ఉపయోగించిరి. యేసు ప్రభు వారు కూడా ఒక వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు మీరు యాజకునికి కనపరచకపోండి, మోషే నియమించినటువంటి కానుక వెళ్ళి సమర్పించండి. అదొక చట్టం. కాబట్టి ప్రజలు కూడా దేవునికి ధనాన్ని తీసుకొని రావాలి. సేవ కొరకు ధనాన్ని, సేవ ఎలా జరగాలి మరి? వారికి బాధ్యత ఉండాలి, ఆ సేవ బాధ్యత. రైట్. అయితే ప్రజలందరూ కూడా ఇంకా మనకి బాగా ఇప్పుడు చూసినట్లయితే
ఈ ధనం గురించి, ధనము సేకరణ గురించి మనం చూసినట్లయితే చాలామంది చాలా రకాలుగా ఈరోజు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. క్రిస్టియన్స్ అంటేనే ధనం అడుగుతారండి, ఆ ధనము పాస్టర్లందరూ కూడా దశమ భాగాలు అడుగుతారండి, దశమ భాగాల కోసమే వాళ్ళు చర్చిలు పెడతారండి, అందుకోసమే అని ఇలా అనుకుంటున్నారు. అందుకోసం కాదు, వాళ్ళకి తెలియక అట్లా అంటున్నారు. కానీ సేవ జరగాలంటే ఆ సేవలో ప్రజల బాధ్యత కూడా ఉండాలి. అందుకే మందిరము కట్టేటప్పుడు మన దావీదు గారు తన ఇష్ట వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చాడన్న మాట మనం చదువుకుంటాం. ఎందుకు? ఆయన ఇష్టం. దేవుని మందిరంలో దేవుని పని జరగాలంటే ధనం ఇవ్వడం అనేది ఆయనకు ఇష్టం కాబట్టి ఇష్టంగా ఇస్తారు. కష్టంగా ఎవరు ఇయ్యరు, అది వారికి తెలియదు. పాపం పిండుతుంటారు, గుంజుతుంటారు అని మాట్లాడుతూ ఉంటారు. మేమంతా ఇష్టంగా ఇస్తాం దేవునికి, మా ఇష్టపూర్వకంగా దేవునికి ఇస్తాం, దేవుని సేవ నిమిత్తమై. రైట్? ప్రభునందు ప్రియులరా, ఇక్కడ కూడా మోషే నిర్ణయించినటువంటి కానుక లేవీలను నీవెందుకు తెప్పించలేదని ఆయన అడిగాను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారమున బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీలకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్ద జనులకు తేవలనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. మీరు తర్వాత ఇదంతా ఈ 24వ అధ్యాయంతో చదువుకోండి, సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యోవాషువ గారు యెహోయాదు యొక్క మార్గదర్శకంగా జీవిస్తున్నప్పుడు ఆయన బ్రతికినంత కాలము కూడా యథార్థంగా బ్రతికాడని చదువుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఆయన మరణించాడు. ఏం జరిగిందో చూద్దాం. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోయాదు దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. 130 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనక జనులు దావీదు పట్టణమునందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఒక యాజకుణ్ణి ఎక్కడ పాతి పెడుతున్నారు చూడండి, రాజుల దగ్గర, రాజుల సమాధిలో. అంటే ఆయన ఎంత యథార్థంగా బ్రతికాడో ఆలోచించండి. ఇంటి వాళ్ళ దగ్గర, సేవకుల దగ్గర, ప్రజల దగ్గర, అందరి దగ్గర కూడా తన జీవితం సూపర్. అందుకే ఎక్కడ ఆయనను పాతి పెట్టారంటే రాజులుండే స్థలంలో. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి నేను వస్తాను. రైట్? 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఏంటి? వచ్చి నమస్తే చేస్తేనే సమ్మతించేశాడా? ఆ మాట చూడండి ఎలా ఉందో. వచ్చి నమస్తే చెప్పారంతే వాళ్ళు. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఏం చెప్పింటారు వీళ్ళు అసలు? ఏం చెప్పింటే, ఏం చెప్పకుండా ఉంటారా? ఆయన సమ్మతించాలంటే ఏదో చెబితేనే సమ్మతించారు. ఏం చెప్పింటారో తర్వాత వచనాల్లో మనం చూద్దాం. రైట్? 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, ఏం జరుగుతుందో చూడండి. ఆయన బ్రతికినంత కాలమేమో మందిరంలోనే ఉన్నారు, మందిరం సేవ చేయాలనుకున్నారు. ఆయన చనిపోగానే ఏం జరుగుతుందో చూడండి. మందిరాన్ని విడిచిపెట్టేశారు ముందు. తర్వాత దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తం యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి కోపం వచ్చాను. చట్టం మారుతుంది, చట్టాన్ని మీరుతున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు. దేవుడు నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అన్నటువంటి చట్టం దేవుడు ముందుగానే రాస్తే ఆ చట్టాన్ని మీరుతున్నారు. దేవుని మందిరాన్ని మానేశారు, దేవతా స్తంభంలో నిలబెట్టారు, పూజ చేస్తున్నారంట. దానికి దేవుడికి ఏమిచ్చింది? కోపం వచ్చింది. సరే, కోపం వచ్చిన శిక్ష వెంటనే అమలు చేశాడా? దేవుడు ప్రేమామయుడు కదా, దయాళుడు కదా, ఆయన దయ చూపించాడు. ఎలా దయ చూపించాడు? తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా, ప్రవక్త కాదు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గక ఉండిరి. ప్రవక్తలందరినీ పంపించాడు. మల్లుకోండయ్యా, మీ జీవితాన్ని మార్చుకోండయ్యా, దేవుడి చట్టం కిందికి రండి, చట్టాన్ని మీరొద్దండి, దేవుడికి కోపం వస్తుంది అని చెప్పి వారు ప్రవక్తలు అనేక మంది చెప్పారు. అయినా మాట వినలా, ఆ చట్టం కిందికి మళ్ళీ రాలేదు. అందుకే చాలాసార్లు దేవుడు రండి 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 అని పిలుస్తూ ఉంటాడు.
మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పిలుపు అదే, మల్లుకోండి, నా వైపు మల్లుకోండి. అయినా వినలేదు. వారు వినలేదు అని చెప్పి మళ్ళీ ఎవరిని పంపించాడో చూడండి, 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, అంటే ఆయన చట్టాన్ని మీరెందుకు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అన్నాడు. మీరు వర్ధిల్లరు అంటే వాళ్ళు ఏం చెప్పారు? అధిపతులు నమస్కారం చేసి, మనం వర్ధిల్లుతాం రాజా, ఒక్క దేవుణ్ణే మనం ఆరాధన చేస్తే ఇంత వర్ధిల్లాం, ఇంకా అనేక మందిని మనము ఆరాధన చేస్తే ఇంకా వర్ధిల్లుతాం మనం అని మాయమాటలు చెప్పారు. అలా చెప్పగానే ఈయన కూడా సమ్మతించాడు. ఊరికేనే సమ్మతిస్తారా? సమ్మతించాడు. అందుకే వారితో చెయ్యి కలిపాడు, మందిరాన్ని విడిచిపెట్టాడు, తర్వాత వాటిని ఆరాధన చేయటం ప్రారంభించాడు. హెచ్చరిక, దేవుడి ఆత్మ మరింత బలంగా వెళ్ళి మీరు వర్ధిల్లరు అని చెప్తే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందో చూద్దాం చూడండి. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వాళ్ళు ఏం చేశారు? అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టారంట. వీళ్ళు ఎంత కుట్ర చేశారు చూడండి. ఒక మంచి చెబితే కీడు చేస్తూ ఉన్నారు. ఎవరికి కీడు చేశారు? అది కూడా ఎవరు చెప్పారు? రాజు చెప్పాడంట. రాజు మాటను బట్టి అంటున్నాడు చూడండి. ఒక రాజు చెబుతున్నాడు, వెళ్ళి వాళ్ళని రాళ్లతో రువ్వి చంపేసేయండి అని చెప్పి ఈ రాజు. ఇంతకీ ఈ రాజు ఎవరు? యోవాషు అసలు బ్రతికి బట్ట కట్టడానికి కారణం ఎవరో తెలుసా? యెహోయాదు తండ్రి. ఈయన బ్రతికి బట్ట కట్టడానికి ఆ కుటుంబం ఎంత మేలు చేసింది తెలుసా? అతల్య తన కుమారుడు చనిపోతే ఇక రాజవంశములో ఏ కుమారుడు ఉండకూడదు అని చెప్పి అందరినీ, రాజకుమారులందరినీ హతం చేస్తూ ఉంది. అలాంటి టైంలో ఈ యెహోయాదు ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో చిన్నప్పుడే వాడిని దొంగిలించేసి వాళ్ళు జాగ్రత్త చేశారంట. చూద్దామన్నమాట. 22వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10, 11 వచనాలు. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులను, రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదాని ఒక పడక కంటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయగు యెహోయాదా అని యాజకుని. అక్కడ చూసినట్లయితే 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ రోజుల్లో అతల్య పరిపాలన చేస్తూ ఉంది. ఈయన దాచబడ్డాడు. యెహోయాదు చేత యోవాషు దాచబడ్డాడు. ఇక ఎప్పుడైతే అతల్య చనిపోతుందో అప్పుడు ఈయనని గద్దెనెక్కిస్తారు. మీకు 21వ వచనంలో ఈ మాట ఉంటుంది. 23, 21లో దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అతల్య చచ్చిపోయిన తర్వాత పట్టణం అంతా నెమ్మదిగా ఉంది. అప్పుడు ఈయనని రాజుగా చేస్తారు. అంటే అసలు నువ్వు చావు బతుకుల్లో ఉన్నోడివి, నిన్ను తీసుకొని వచ్చి బ్రతికిస్తే, ఆ కుటుంబం అంతా కూడా నిన్ను చేరదీస్తే నువ్వు చేసింది ఏందేడా? నువ్వు చేసింది అంటే ఉపకారానికి అపకారము తలబెడతా ఉన్నాడు. నీకు ఉపకారం చేస్తే అపకారాన్ని పోనీ ఏదైనా శిక్ష వించాడు, అది కాదు, ప్రాణాలే తీసేసి ఆయన ఏం చేస్తున్నాడంటే రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణలో రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. తర్వాత ఏం జరిగింది? ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యోవాషు మీద అతను చేసిన ఉపకారమును మరిచిన వాడై అతన్ని కుమారుని చంపాడు. చేసిన మేలు మర్చిపోయారు చూడండి. చేసినటువంటి మేలు మరిచిపోయి ఉపకారానికి బదులుగా అపకారాన్ని తలపెట్టి ప్రాణాలు తీసేశాడు. ప్రాణాలు తీస్తే దేవుడు ఏం చేశాడు? అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను.
తర్వాత ఏం జరిగింది తెలుసా? దేవుడి ఉగ్రత చూపించాడు. 23వ వచనంలో, ఆ సంవత్సరం అంతయు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశం మీదికిని యెరూషలేం మీదికిని వచ్చి శేషము లేకుండా జనులను అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియన్లు చిన్న దండును వచ్చిన వారై, తర్వాత మనము 25కి వచ్చేద్దాం, సమయం లేదు కనుక, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగంతో ఉన్నాడు. రోగం వచ్చేసింది యోవాషుకి, వదిలిపెట్టేశారు. కానీ ప్రజలు వదిలిపెట్టలేదు. ఇక్కడ యోవాషుని ప్రజలు వదిలిపెట్టలేదు. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులలో ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద నుండగా అతనిని చంపేశారు యోవాషుని. ఇప్పుడు రాజు కదా ఈయన, రాజుని ఎక్కడ పాతి పెట్టాలా? రాజుల సమాధుల్లో పాతి పెట్టాలా, అవునా? ఇందాక మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. యెహోయాదు చనిపోతే యాజకుడైన ఆయనని సామాన్యుని తీసుకొని పోయి రాజుల సమాధుల్లో పెట్టారు. అసలు ఈయన రాజు కదా, ఈయనని ఎక్కడ పాతి పెట్టారో చూద్దాం. ఈయనని ఎక్కడ పాతి పెట్టారు? చనిపోయాడు. తరువాత జనులు దావీదు పట్టణంలో అతన్ని పాతి పెట్టిరి, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. స్టేజ్ చూడండి అడిగిపోయిందో. దేవుడి చట్టాన్ని మీరితే ఏం జరిగిందో చూడండి. ఉపకారానికి బదులుగా అపకారాన్ని చేసిన వాడుగా కనపడతా ఉంటున్నాడు యోవాషు. అందుకే దేవుడు మేలు చేసిన, అందుకే కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు అన్నాడు, కానీ మేలు చేసిన వాళ్ళకే కీడు చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక మేలు చేశాడు, అసలు నిన్ను బ్రతికించాడు, కాపాడాడు, పోషించాడు. ఇన్ని చేస్తే అసలు నువ్వు రాజవ్వడానికి కారణం ఎవరు? ఈ కుటుంబమే కదా. ఈ కుటుంబంలో చేసిన మేలుకు ఉపకారానికి నువ్వేం చేసావంటే ప్రాణాలు తీసేసావంట. దేవుడు ఊరుకుంటాడా? చూడ, చట్టం మీరాడు. ఒక పక్క బయలుదేవతను ఆరాధించాడు, ఒక పక్క బయలుదేవతను పూజ చేశాడు, మళ్ళీ ఒక పక్క హత్య చేశాడు. దేవుని ఉగ్రత. ఎందుకంటే చట్టం, ఇప్పుడున్న చట్టాలు చుట్టాలుగా మారిపోయినాయి, కానీ ఆయన విషయంలో ఏమాత్రము కూడా ఆయన న్యాయము తప్పడు. ఏది చెప్పాడో అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అది ఎవరైనా సరే. భక్తుల్ని వదిలిపెట్టాడా? భక్తుల్ని కూడా వదిలిపెట్టలేడు. చేసిన పనికి శిక్షను ఖచ్చితంగా ఇచ్చాడు దేవుడు. అయితే మేలుకు వీరు ఉపకారానికి బదులు అపకారాన్ని తలపెట్టాడు. ఇది జరిగిన సంగతి యోవాషు జీవితంలో. అయితే అదే దావీదు గారు, ఆయన ప్రాణాలు కాపాడినటువంటి కుటుంబం యోనాతాను కుటుంబములో ఆయన తర్వాత రాజు అయినప్పుడు ఆయన ఏం చేశాడు? మెఫీబోతుని, ఎవరు ఆ ఫ్యామిలీలో ఉన్నారో తీసుకొని రండి అని చెప్పినప్పుడు మెఫీబోతీసు ఆ లేదెబారులో ఆయన లోదెబారు, రైట్, అందులో ఉన్నాడు. ఆయనని పిలుచుకొని రండి అని పిలుస్తారు. పిలుచుకొని వచ్చినప్పుడు ఎలాంటి సత్కారం చేశాడో ఒకసారి తెలిసిన మాట అయినప్పటికీ చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. అతన్ని పిలిపిస్తారు, మెఫీబోతీసును. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూటు నీ దాసుడైన నేను ఎంతటి నేనే పాటి వాడినయ్యా, నేను ఎక్కడనో ఉండేవాడిని, నన్ను తీసుకొని వచ్చానంటే లేదు మీ డాడీ నాకు చాలా హెల్ప్ చేశాడు, కాబట్టి నీవు ఏదైతే పోగొట్టుకున్నావో అన్నీ నీకు ఇస్తాను అని మేలు చేశాడు, ఉపకారం చేశాడు. అందుకే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్, నా హృదయానుసారుడైనటువంటి వాడు దావీదు, నా ఉద్దేశములన్నీ కూడా ఎరిగినవాడు దావీదు అని సర్టిఫికేట్ ఇచ్చాడు. చూసారా, ఆయన చట్టం అలాంటిది. మేలు చేస్తే ఆయన 10 మంది ముందు తలెత్తుకుండేలాగా చక్కగా గౌరవిస్తాడు, చక్కగా. అందుకే బీద విధవరాలు 2 కాసులు వేసినప్పుడు దేవుడు గణపరిచాడా లేదా? మేలు ఆయన ఉన్నదంతా వేసేసింది. శిష్యుల్ని పిలిచి అడిగాడు, అందరూ కూడా తన ధన సమృద్ధిలో నుంచి ఇచ్చారు, ఈమె లేమిలో నుంచి
ఇచ్చింది అని చెప్పి అక్కడ ఘనపరుస్తున్నాడు చూడండి. అందుకే ఈ ఇద్దరిని మనము దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు ఇద్దరు లేరు. యోవాషు లేడు, యెహోయాదు లేడు, దావీదు లేడు, ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉన్నాం. ఇప్పుడు బండి మన ఇంటి దగ్గరికి వచ్చింది. మనం ఏం చేయాలి? మనకు మేలు చేసిన వాళ్ళకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి వారి కుటుంబానికి నేను ఏదైనా చేయాలి. ఇప్పుడు మనకు మేలు, కుటుంబాలను పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు, అవునా? 2024 దాటించి 25కు మనల్ని నడిపించాడు. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి, కదా? దేవుని కుటుంబానికి మనం ఎంత మేలు కలిగి ఉండాలి. దేవుని కుటుంబం అంటే సంఘం, మనమే అందరము కూడా. ఈ సంఘములో మన బాధ్యత ఏంటి? దేవుడు సంఘములో ఏ చట్టం ఇచ్చాడు, ఆ చట్టం కింద మనం బ్రతకాలి. ఆ చట్టాన్ని మనం మీరకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ చట్టం కిందనే మనము బ్రతికే వారంగా ఉన్నాం. జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. అది మీరు తెలుసుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. దేవుడు మేలు చేశాడు మనకి, సంఘానికి మేలు చేశాడు మనకు, అవునా? అయితే ఈ జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి? ప్రార్థన అనగానే ఏం చేయాలి? చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. అది దేవుడి చట్టం. మరి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ప్రార్థన అనగానే ఏం చేస్తున్నాం? ఆలోచన చేయాలి. సంఘములో మనం ఎలాగో జీవిస్తూ ఉంటున్నాం, సంఘ క్రమములో మనం ఎలా ఆ క్రమం ప్రకారంగా మనము వెళ్తూ ఉన్నామా? దేవుడి పనిలో పరిచర్యలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటున్నామా? అదొక చట్టాన్ని అందుకే పరమగీతములో 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తాడు కదా. ఏమని రాస్తాడు? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతటి అందము గలదై, సూర్యుని అంత చక్కనిది కలలుగలనది, వ్యూహిత సైన్య సమవీకర రూపిణియగు ఎవరు ఈమె? సంఘం అంత అందముగా, చంద్రబింబం అంత అందముగా ఉండాలని పరమగీతంలో చక్కగా రాస్తే, సంఘములో మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉంటున్నాం, సంఘం మనకు చేసిన దానికి సంఘము కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం, సంఘము చట్టం కింద మనము బ్రతుకుతూ ఉంటున్నామా? సంఘానికి మనము మేలు చేసేవారుగా ఉండాలి. ఇందాక ఈ కుటుంబానికి మేలు చేశారు. ఈ కుటుంబం, దావీదు గారు యోనాతాను కుటుంబానికి మేలు చేసినప్పుడు దేవుడు నా హృదయానుసారుడైన మనస్సు గలవాడు అన్నాడు. మనల్ని కూడా చూసినప్పుడు దేవుడు నా హృదయానుసారుడైన మనస్సు గలవారండి వాళ్ళు, నా ఉద్దేశాలన్నీ ఎరిగేవారండి వాళ్ళు, నా చట్టం కింద బ్రతికేవారండి వీళ్ళందరూ కూడా అని దేవుడు మనల్ని గురించి అనాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి చెయ్యవలసినవి చెయ్యాలి. మనం ఇక్కడ ఒక వాక్యాన్ని రాసుకున్నాం. ఏంటి ఆ వాక్యము? ప్రేమలో మనందరము కూడా వర్ధిల్లాలి. ఎందుకంటే అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుంది, పాపము అక్రమము విస్తరిస్తుంది, ప్రేమలు చల్లారిపోతాయి అంత్య దినాలలో. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రేమ యందు వర్ధిల్లేవారుగా ఉండాలి. ఒక వచనాన్ని మనం చూద్దాం, తెలిసిన వచనం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూడగలిగినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై, వాక్యం ఎలాంటిదంట? నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుదుము. ఏం మానాలంటున్నాడు చూడండి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ. ఈ 2025లో ఇలాంటి ఒకవేళ మనలో ఏమైనా ఉంటున్నాయా? సాతానుడు మనల్ని కలవరపరుస్తూ ఉంటున్నాడా? ఈ దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ అంటున్నాడు చూడండి. అసూయలు కూడా ప్రమాదమే. సమస్త దూషణ మాటలు, దూషించి మాట్లాడేస్తూ ఉంటాం కదా, కొంతమందిని అనవసరంగా దూషించి మాట్లాడేస్తుంటాం. ఇవన్నీ కూడా మానాలి అంటున్నాడు. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణలో మనం ఏం కావాలంట? ఎదగాలి.
అందుకే మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించండి అంటున్నాడు. మనకిచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో అది భయముతో వణుకుతో మనము కొనసాగించేవారుగా ఉండాలి. మరి కొనసాగిస్తున్నామా నిజంగా? మన రక్షణని భయముతో వణుకుతో నిజంగా మనము కొనసాగిస్తూ ఉంటున్నామా? కపటం అనేది మనలో ఉంటుందా? ఈ కపటం అనేది మనలో ఉండకూడదు. వేషధారణ మనకు ఉండకూడదు. యేసు ప్రభు వారు ఆయనలో ఏ కపటము లేదు అని మనం చదువుకుంటాం. చూడండి ఆ మాట. ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదంట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి మనం, ఇప్పుడు యోవాషు గారు ఆయన బ్రతికినంత కాలం, ఎవరు? యెహోయాదు బ్రతికినంత కాలము కూడా బాగా జీవించాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన జీవించి సువార్తను ప్రకటించి ఆయన వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? కొంతకాలము దేవుని బాగా నడుస్తారు. తెలుసు కదా మనందరికీ. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటారు? బాప్తిజం తీసుకొని బయటికి రాగానే అంత పరిశుద్ధతే, ఇక అంత పరిశుద్ధతనే. ఇంట్లోకి వచ్చిన టీవీ పెట్టినా, టీవీ ఎవరు పెడుతున్నారు, ఆఫ్ చేయి అంటాడు కదా, ఆఫ్ చేయి అంటాడు. తర్వాత 2 వారాలకే పెడితే బెటర్ కానీ న్యూస్ మాత్రమే మీరు చూడండి అంటాడు. రైట్, బాగుంది. మళ్ళీ 6 నెలలు గడిచింది, చూశారు కానీ సీరియల్సే చూడండి, సినిమాలు చూడొద్దు అంటాడు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా కొన్ని రోజులకు సినిమా చూశారు, సినిమాలో మంచి చూడండి మీరు, చెడు చూడొద్దు అంటాడు. తర్వాత వాడే వచ్చి కూర్చుంటాడు, పెట్టండి అంటాడు. అంటే కొంతకాలమే ఆ ఉజ్జీవం, కొంతకాలమే అది. యోవాషు జీవితం చూడండి ఎలా అయిపోయిందో. అలా మనం ఉండకూడదు. కార్య ఆరంభము కంటే కార్య అంతం అనేది అది మేలుకరమైంది. కాబట్టి మనము మొదటి నుంచి చివరి దాకా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. మన జీవితాన్ని మనము పెంపారా చేసుకుంటూ ఉండాలి. ప్రేమలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి కదా. మనము ఎన్నో విషయాల్లో ఎదుగుతూ ఉంటాం. శరీర సంబంధంగా ఎదుగుతుంటాం. బాల్య దశ నుంచి యవ్వన దశకు వస్తాం, యవ్వన దశ నుంచి వృద్ధాప్యంకి వస్తూ ఉంటాం కదా. రూపాంతరం అనేక విషయాల్లో చెందుతూ ఉంటాం, అవునా? రూపాంతరం, అందుకే మీరు రూపాంతరం చెందుడి అంటాడు. కానీ మనం శరీర సంబంధంగా రూపాంతరం చెందుతూ ఉంటాం కదా. 6 ప్యాక్స్ నుంచి జంబోకి అయిపోతూ ఉంటారు కొంతమంది, అవునా? రూపాంతరం చెందుతూ ఉంటారు. అలా కాకుండా మన జీవితము ఆత్మీయంగా మొదటి స్థితి కంటే చివరి స్థితి దేవుడికి శ్రేష్టమైంది కనుక కన్ను మూసే లోపు దేవుని స్వారూప్యములోనికి మీరు ఎదగాలి అంటాడు. అంతగా ప్రతిరోజు కూడా ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి. కానీ యోవాషు మాదిరి తప్పిపోకూడదు. యోవాషు కొంతకాలం బాగున్నాడు, తర్వాత తన జీవితము దుర్బలమైపోయింది. ఈ 2025 సంవత్సరంలో మనము ఆ విధముగా కాకుండా దేవుని చట్టం కింద బ్రతికినట్లయితే దేవుని ఆశీర్వాదాలు అనేటివి ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకే నా మాట వినండి అంటే ఆయన చట్టం, ఆయన మాట అంటే ఆయన చట్టం. ఇప్పుడు యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో చెప్పాడు. ఆయన నరహత్య చేయవద్దు అన్నాడు కదా. నరహత్య చేయవద్దు, నువ్వు నిర్నిమిత్తముగా నీ యొక్క పొరుగువాడిని దూషించి మాట్లాడితే నువ్వు ఆ నరహత్య చేసినట్లే అన్నాడు. ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరుడు. నువ్వు కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించు అన్నాడు. ఒకడు 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు నువ్వు వెళ్ళు అన్నాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్టు, అది నా చట్టం. మీరు కుడి చేతితో దానం ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు, అది నా చట్టం. నా చట్టం కిందనే మీరు బ్రతికినట్లయితే, అందుకే బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలాగ ఉంటుందో అలాగ మీరు కూడా ఉంటారు. నా మాట విని అంటాడు. దేవుని మాట విన్నప్పుడు, పేతురు గారు దేవుని మాట విన్నప్పుడు, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు, అయితే నీ మాట చొప్పున, నీ చట్టం ప్రకారంగా నీ మాట నేను వింటానన్నప్పుడు వల వేశాడు. విస్తారమైనటువంటి చేపల రాసులను లాగలేక 2 దోణెలను పిలిపించి పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడు అనుకున్నాడు, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇప్పుడు మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. చేశాడు కూడా కదా. ఆయన చట్టం కింద బ్రతికితే అటువంటి దేవుడి దీవెన, చల్లని చూపు మన మీద ఉంటుంది. అలాంటి దీవెన మనందరికీ దేవుడు దయచేయను గాక.